మాటని దాన్ని మీరు 10 సార్లు దాన్ని రిక్వెస్ట్ చేసినా కూడా వెనక్కి తీసుకోకుండా చాలా అదే మాటతో నేను ఉంటాను, నా కొడుకులు ఎవరు అని చెప్పేటువంటి అంత పెద్ద మాట అన్న తర్వాత కూడా కొంతమంది జర్నలిస్టులు దాన్ని ఆ ఉద్యమకారులను అన్నారు, లేకపోతే మీరు మీరు అన్నటువంటి మాటలు పట్టుకొని ఉద్యమకారులు అన్నారని చెప్తున్నటువంటి పరిస్థితి కూడా చూసాను. అంటే అది కరెక్ట్ భాష ఏమో, ఆ జర్నలిజం లో అది కరెక్ట్ భాష. ఇది చాలా సిగ్గుచేటైనది. అది అట్లా మాట్లాడితే సమర్థిస్తే కూడా మనం వ్యతిరేకించాలన్నా మనలాంటి వాళ్ళం. మాట అన్న తర్వాత మీరు తీసుకున్నటువంటి దాన్ని ఏమంటారు ఇప్పుడు? ఉద్యమకారులను అంటారా, తెలంగాణ వాళ్ళని అంటారా? ఉద్యమకారు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నోళ్ళు ఉద్యమకారులు గారు, తెలంగాణ కోసం పనిచేసిన వాళ్ళు ఉద్యమకారులు అవుతారు. ఇప్పుడు ఇదే దీన్ని ఫోన్ ట్యాపింగ్ విషయానికి వచ్చేసరికి కూడా ఉద్యమకారుల ఫోన్లు ట్యాప్ చేసిండ్రు, లేకపోతే ఇంకోళ్ళు ట్యాప్ చేసి కాదు, బీఆర్ఎస్ పార్టీలో అంతర్గతంగా ఉండి ఏమేమి కుట్రలు చేస్తున్నారు వీళ్ళు, ఏమైనా ఇతర పార్టీలతో కలిసేటువంటి అవకాశాలు ఉన్నాయి అనేటువంటి ఇంటెలిజెన్స్ అంటే వాళ్ళ అంతర్గత వ్యవహారాలను తెలుసుకోవడం కోసం జరిగినటువంటి ఒక కార్యక్రమం ఈ ఫోన్ ట్యాపింగ్. మనం తర్వాత రెండోది, ఎన్నికలలో పోటీ చేసేటువంటి అభ్యర్థులు ఏ రకమైనటువంటి వ్యూహాలు పన్నుతున్నారు. ఇప్పుడు రఘునందన్ రావు గారిని దుబ్బాక ఎలక్షన్ లో చూసినాం కదా మనం. రఘునందన్ రావు గారి ఫోన్లు ట్యాప్ చేసి, ఆయన బంధువుల ఫోన్లు ట్యాప్ చేసి, ఆయన నానా రకాలుగా హింసలు పెట్టి, ఆ సంజయ్ గారు కరీంనగర్ నుంచి వస్తుంటే ఆయన ఫోన్ ట్యాప్ చేసి ఆయనను పట్టుకొని పెట్టినటువంటి హింస మనం చూసినాం కదా. ఎంత ఎక్కడి నుంచి జరిగింది? కేవలం ఫోన్ ట్యాపింగ్ ద్వారా మాత్రమే జరిగింది. నేనేమంటే ఇప్పుడు ఇందాక మీరు సందర్భంలో మన మహేష్ గారిని లేకపోతే ఇస్మాయిల్ అని కూడా మాట్లాడినప్పుడు ఎవరు కొన్నారు, ఎవరు తీసుకొచ్చినారు, ఎవరు పెట్టినారు, ఇవన్నీ అనవసరం అండి. ఎవరు కొన్నారు, ఎవరు కొన్నా, ఎవరు తీసుకొచ్చినా, ఎవరు పెట్టినా దానికి పూర్తి బాధ్యత అప్పుడు ఇంటెలిజెన్స్ అనేది సీఎం పరిధిలో వస్తుంది. కాబట్టి అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రశేఖర్ రావు గారే వహించాల్సిందే. అది ఎవడు కొన్నా, సంతోష్ రావు కొన్నా, హరీష్ రావు కొన్నా, ఎవడు కొన్నా దానికి పూర్తి బాధ్యత కేసీఆర్ గారు వహించాల్సిందే. దాన్ని తవ్విదీసి ఎవడు పంపించిండు, ఎవడు కొన్నాడు అనేటువంటి మాట సందర్భం. నేనేమనుకుంటున్నా అంటే సిద్ధి చేసేటువంటి దాంట్లో ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెడుతున్నది ధ్వంసమైనటువంటి విధానం ఏ రకంగా ఉంది. ఎందుకని చెప్పి ఈ మొత్తాన్ని పూర్తిగా ధ్వంసం చేసిండ్రు. ఆ ధ్వంసం చేసినటువంటి సందర్భంలో రికవరీ చేయడానికి అనేక రకాల ప్రయత్నాలు చేస్తే కూడా వచ్చినటువంటి సమాచారం ఏంటంటే రాష్ట్రానికి, ప్రభుత్వానికి సంబంధించి ఉపయోగపడేటువంటి చాలా ముఖ్యమైనటువంటి సమాచారం కూడా వీళ్ళు ధ్వంసం చేసిండ్రు. దానివల్ల చాలా ఇబ్బంది కలిగేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పి ఇలా పోలీస్ అధికారులు చెప్తున్నటువంటి మాట. రెండో వెంకటేశ్వర గారు ఇక్కడ కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో మొత్తంగా నేను ఎందుకు సంతోష్ రావు గారు చుట్టూ తిరుగుతా ఉంది అని చెప్తే, సంతోష్ రావు గారు అప్పటి నుంచి ఇప్పటిదాకంటే కింద సామాన్య కార్యకర్త నుంచి ఒక మంత్రి దాకా కేసీఆర్ గారిని కలవాలంటే ఖచ్చితంగా సంతుబాబు, ఆయనకున్న నిక్ నేమ్ సంతుబాబు, ఆ పర్మిషన్ తీసుకోవాల్సిందే. ఈ సంతుబాబే మొత్తం కంపు చేసిండు, ఈ సంతుబాబువే మొత్తంగా ప్రభుత్వాన్ని నడిపించిండు అనేటువంటి మాట కూడా ఇందాక ఇస్మాయిల్ గారు చెప్పారు. ఏది మన మన చెట్టు నాటేటువంటి కార్యక్రమం తీసుకొని ఆయన బర్త్డేకు కొన్ని కోట్ల మొక్కలు నాటినామని చెప్పి దేశవ్యాప్తంగా కోట్ల మొక్కలు ఎక్కడి నుంచి తెచ్చిందండి? కోట్ల మొక్కలు ఇవన్నీ ఎవరు అనుమతులు ఇచ్చిండ్రు? కేసీఆర్ అంటే కేవలం రాజ్యాంగేతర శక్తిగా మొత్తం ప్రభుత్వాన్ని కేసీఆర్ ను చెప్పు చేతుల్లో పెట్టుకొని కేసీఆర్ కు విషయాలు తెలియకుండా, తెలుసో తెలియదో నాకు తెలియదు, కేసీఆర్ కు తెలియకుండానే ఆయన అనేక రకాల పనులు చేసిండు అనేది టీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నటువంటి మాట. కేసీఆర్ అనుమతితోనే చేసిండు అనేది ఇంకా అంత పెద్ద ఇంటెలిజెన్స్ కాదండి. ఇంటెలిజెన్స్ ఏదైనా కూడా డైరెక్ట్ రిపోర్ట్ చేసేది ఎవరికి? ముఖ్యమంత్రికే చేస్తుంది, ముఖ్యమంత్రికే చేస్తుంది కదా. ఒకవేళ సంతోష్ రావు గారు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, ముఖ్యమంత్రికి తెలియకుండా ఏమైనా చేసినా కూడా ఇంటెలిజెన్స్ ద్వారా వెళ్ళిపోతుంది కదా. ఇక ఇట్లా చేస్తున్నాడు పలానా ఆయన అని ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది. అది తెలియకుండా ఉండే ముచ్చటే లేదు. లేదు వెంకటకృష్ణ గారు, ఏమైందంటే ఇక్కడ నేను అదే చెప్తా ఉన్నా, కేసీఆర్ గారు ఇంటెలిజెన్స్ చీఫ్ తోటి ఏ సందర్భంలో మాట్లాడినటువంటి పరిస్థితి లేదండి. మనం గతంలో చూస్తే ఎవ్రీ డే సీఎం గారు ఇంటెలిజెన్స్ చీఫ్ తోటి ½ అవర్ 1 అవర్ ఖచ్చితంగా మీటింగ్ పెట్టినటువంటి సందర్భం. ఒక్కొక్కసారి మన డీజీపీ రాములు గారు అన్నప్పుడు చెప్పేది, అరే పొద్దున్న లేస్తే ఏదో ఒక పెద్ద పంచాయతీ ఉన్నది, పోయి ఇంటెలిజెన్స్ బ్రీఫింగ్ చేయాలి, ఉదయమే పోవాలా, నిలబడాలని చెప్పి మనము రిపోర్టింగ్ సందర్భాల్లో బోలేని సందర్భాల్లో చాలా మంది చెప్పిండ్రు. కానీ ఏ ఒక్క ఆ పోస్టుల కోసమే మళ్ళీ పోరాడతారు కదా, ఆ పోస్టుల కోసం పోటీ పడతారు, ఆ పోస్టు కోసం పైరవీలు చేసుకుంటారు చాలా మంది, అందరు కాకపోయినా. ఎనీవే ప్రసాద్ గారు ఒక్క నిమిషం, అయితే ఏ ఒక్క అధికారి ఒక్క నిమిషం అనిపిస్తుంది, ఏ ఒక్క అధికారి కూడా కేసీఆర్ గారి దగ్గరికి నేరుకు పోయి మాట్లాడినట్టుగా ఏ జర్నలిస్ట్ కు తెలియదు, ఏ సమాజానికి తెలియదు, అసలు ఎవరికి ఒక అధికారి నేరుగా పోయి కేసీఆర్ తో మాట్లాడేటువంటి పరిస్థితి లేనే లేదు. ముందు సంతుబాబుని కలవాలా, సంతుబాబు చెప్తేనే కేసీఆర్ గారి దగ్గరికి పోవాలి. కాబట్టి ఈ ఫిల్టరింగ్ లోనే ఇదంతా జరుగుతా ఉంది. కాబట్టి రాజ్యాంగేతర శక్తిగా ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా పూర్తి స్థాయిలో ఆయన పైన విచారణ జరపాలా. ఇందుకు బాధ్యుడిగా ఉన్నటువంటి కేసీఆర్ పైన కూడా విచారణ జరపాలా. ఎదురు చూస్తా ఉన్నాం, బహుశా రేపు ఉండే కేసీఆర్ కూడా సిట్ పిలుస్తుందేమో.
పిలవకపోతే కుమ్మక్కైనట్టుగా భావించాల్సి వస్తుంది అనేది కూడా తెలంగాణ ప్రజలు అనుకుంటా ఉన్నారు. రైట్. కేసీఆర్ ను ఉద్యమకారులు ప్రజలకు దూరం చేసింది సంతోష్ రావే. 100%. మీ మేడం చెప్పినాక నువ్వు అబద్ధం లేదు, అనుకుంటున్నావా? ప్రజలు ఆమె చెప్పేది చెప్పిన చెప్తున్నా. మాటని చదువుతున్నా. నేను- మహేష్ గారిని అడుగుతున్నానండి. బీఆర్ఎస్ నుంచి ఈటెల సస్పెన్షన్ కారణం సంతోష్ రావే. ప్రగతి భవన్ గేటు బయట గద్దర్ గారిని నిలబెట్టింది సంతోష్ రావే. మేము సాక్ష్యం కదా, బీఆర్ఎస్ చూసినాం లో కదా, బాధపడ్డాం. బీఆర్ఎస్ లో ఎందరో నేతల కన్నీళ్లకు కారణం సంతోష్ రావే. రేవంత్ రెడ్డికి ప్రధాన గూఢచారి సంతోష్ రావు. ఫామ్ హౌస్లో కేసీఆర్ ఫుల్ ఇడ్లీ తిన్నాడా, సగం ఇడ్లీ తిన్నారా అనే సమాచారం రేవంత్కు చేరవేసేది సంతోష్